ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామని, సోదాలకి కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపారు. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. 100 కోట్లు ఆప్ నేతలకి చేర్చారని, లిక్కర్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని ఈడీ చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారిక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఇన్పుట్ నుంచి మా ప్రతినిధి రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కాసేపటి క్రితమే ఈడీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అధికారికంగానే అరెస్ట్ చేశామని కాసేపటి క్రితం ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఆప్ నేతలతో కలిసి ఈ వ్యవహారం లీక్ చేశారని చెప్పేసి ప్రధానంగా ఈడీ పేర్కొన్నది. దీంట్లో ఇప్పటికే సుమారు 15 మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించామని, ఈ సోదాలలో నిర్వహించే సమయంలోనే వారి సమీప బంధువులు తమ సోదాలకు చేసిన సమయంలో ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆప్ లీడర్తో సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితకు సంబంధం ఉన్నది. దీనికి సంబంధించి ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఈమె కీలకమైన పాత్ర ఉందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు వారు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కోర్టు అనుమతితోనే అరెస్ట్ చేశాం తప్ప అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా వారు స్పష్టం చెప్పారు. ఇప్పటికే 240 స్థానాల్లో ప్లేసెస్ లో ఇప్పటికే తాము సోదా నిర్వహించాం. ఈ సోదాలలో 128 కోట్ల రూపాయలు ఇప్పటికే సంబంధించిన ఆస్తిని సీజ్ చేశామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తో పాటు మరో వ్యక్తితో కవితకి ఎప్పటికప్పుడు సంబంధాలు ఉన్నాయి. వీరికి ముడుపులు ముట్టడంతో ఇవి పాత్ర కీలకం ఉందని చెప్పేసి కూడా వారు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈ కేసులో ఇప్పటికే 5 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా ఇప్పటికే దాఖలు చేశామని చెప్పేసి కూడా వారు పేర్కొన్నారు. అయితే మొత్తం మీద రైట్, థ్యాంక్ యూ రాజేందర్.